మేడారం జాతరలో ప్లాస్టిక్ ను నిషేధించారు అధికారులు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు భక్తులు సహకరించాలంటున్నారు. జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ తేవద్దని కోరుతున్నారు. అధికారుల నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు సంతోషంగా ఉన్నారు. ఇక తమ వంతుగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆదివాసుల మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మేడారం జాతరలో ప్లాస్టిక్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకుండా సహకరించాలని కోరుతున్నారు. ప్లాస్టిక్ నిషేధం నిర్ణయం పట్ల స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం కోసం మేదిని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాష్ అనే యువకుడు హన్మకొండ నుంచి మేడారం వరకు పాదయాత్ర మొదలుపెట్టాడు. ప్రకాష్ పాదయాత్రను ప్రముఖ సాహితీవేత్త అంపశయ్య నవీన్, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్ జెండా ఊపి ప్రారంభించారు. రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ తీసుకొని రావడంతో ఇక్కడి ప్రకృతి పరిసరాలు పాడవుతున్నాయని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు ప్రకాష్. ప్లాస్టిక్ ను నిర్మూలించాలి. మేడారంలో వచ్చే వాళ్ళందరూ కూడా జనాలంతా ప్లాస్టిక్ ను సాధ్యమైనంత మేరకు దశల వారీగా నిర్మూలించాలనేది, సింగిల్ యూజ్ అనేది అంటే ఒకేసారి వాడి పడేసి పాలిథిన్ ను వాడొద్దనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. పశువులకు, పక్షులకు, అక్కడ ఉన్న ఆ ప్రాంత వాసులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. అడవి ఏ ఒక్కరిది కాకుండా అందరిది, అంటే అది ప్రభుత్వాలది కావచ్చు, నాయకులది కావచ్చు, అంటే ప్రతి ఒక్కరిది అనేది నేను తెలియజేస్తున్నాను. మేడారాన్ని పర్యావరణం నుంచి రక్షించాలంటే ప్లాస్టిక్ ను నిషేధించడమే మార్గమంటున్నారు పర్యావరణవేత్తలు. మేడారంలోని చిలకల గుట్ట, జంపన్న వాగు, అమ్మవారి ఆలయ ప్రాంగణం జాతర తర్వాత ప్లాస్టిక్ తో నిండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర పూర్తయిన తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడంతో అటవీ ప్రాంతంలో ఉన్న జీవరాశులపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. చూస్తున్నాం రోజు రోజుకు మన ఎన్వైరన్మెంట్, పర్యావరణం ఎంత క్షీణించిపోతుందో ఇప్పుడు మనకు గ్లేరింగ్గా మనకు ప్రపంచంలో కనిపిస్తుంది. రీసెంట్గా మనకు ఆస్ట్రేలియాలో ఎప్పుడు లేనటువంటి బుష్ ఫైర్స్లో ఎన్నో జంతువులు, మనుషులకు, ఊళ్ళకు, హ్యాబిటేషన్స్కు ఎంత లాస్ అయిపోయింది. అంటే ఎండాకాలం కూడా చాలా విపరీతంగా ఉంటుందని మనకు ప్రెడిక్షన్ అయిపోయింది. ఇలాంటి వాతావరణం క్షీణించినప్పుడు మనకు ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ చాలా అవసరం. మనకు వాతావరణాన్ని ఎట్లా పాటు చేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ బ్యాగులు ఇప్పుడు ఆ జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం వెళ్ళి చూస్తే అక్కడ చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది. విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ తాగడం, తినడం, సీసాలు పడేయడం, ఈ ప్లాస్టిక్ సంచులు పడేయడం, దీంతో ఏమవుతున్నది, అరణ్యం పూర్తిగా దెబ్బతింటున్నది. అందుకని ఈ వాతావరణ కాలుష్యాన్ని మనకు చేతనైనంత వరకు తగ్గిద్దాం, అందరి బాధ్యత. ఇకపై మేడారం జాతరలో ప్లాస్టిక్ ను నిషేధించినట్లు చెప్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా మేడారానికి వెళ్లే మార్గంలోని ములుగు గట్టమ్మ తల్లి దగ్గర ప్లాస్టిక్ వస్తువులతో కాలకేయుడి విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. జాతరకు ప్లాస్టిక్ ను అనుమతిస్తూ అక్కడ ప్రభుత్వ విధానాలు ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ప్లాస్టిక్ ను వాడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ ను ప్రజలు ప్లాస్టిక్ ను వాడకుండా చైతన్యవంతం చేస్తున్నారు. అదే సందర్భంలో ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అడుగులు ముందుకు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అతిపెద్ద మానవ కాంగ్రిగేషన్ మేడారం జాతర అని చెప్పుకుంటుంటారు. అయితే మనిషి ప్రకృతిని ప్రేమించి ప్రకృతితో మమేకమై జీవించిన నాళ్ళు, ప్రకృతి మనిషి పరస్పరంగా బాగా సహకరించుకున్నాళ్ళు. ఎప్పుడైతే మనిషి ప్రకృతిని ధ్వంసం చేయడం మొదలుపెట్టినాడో మానవ జీవితం కూడా ధ్వంసం కావడం మొదలెట్టింది. వాతావరణం బాగుండాలి అంటే ప్రకృతి బాగుండాలి, ప్రకృతి బాగుండాలి అంటే ప్రకృతిని పాడు చేసేవాళ్ళు చేయకుండా ఉండాలి. ప్లాస్టిక్ నిషేధానికి జాతరకు వచ్చే భక్తులు కూడా సహకరించాలంటున్నారు అధికారులు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మేడారాన్ని ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు సహకరించాలని కోరుతున్నారు.